ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పాలన చాలా కమ్మగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేనిదే టీడీపీ లేదు, జనసేన లేదు, కూటమి ప్రభుత్వం లేదు అని బీజేపీ ఆదినారాయణ రెడ్డి ఇటీవల బహిరంగంగా చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో కూడుకున్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేశాడు. అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అంతకంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేనల మధ్య 3 పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కలిసికట్టుగానే ప్రభుత్వాన్ని పాలిస్తున్నారు. ఆ 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య ఎలాంటి లేకుండా పరిపాలనని సజావుగా సాగిస్తున్నారు అని కూటమి నాయకులు, మరి ముఖ్యంగా టీడీపీ, జనసేన నాయకులు చెబుతున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 3 పార్టీలు సఖ్యతగా లేవు అన్న విషయాన్ని ఈ వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి. ఆదినారాయణ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో ఎన్టీఆర్ పరిపాలన గురించి కూడా ఒకసారి గుర్తు చేశారు. ఎన్టీఆర్ హయాంలో 1983లో అప్పుడు గజ్జల మల్లారెడ్డి టీడీపీ పార్టీని ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కమ్మగా ఉంది, చాలా కమ్మగా ఉంది, ఎన్టీఆర్ పాలన కమ్మగా ఉంది అని గజ్జల మల్లారెడ్డి 1983లోనే అన్నారు అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈయన మరోసారి గుర్తు చేశారు. దీన్ని కొనసాగిస్తూ కమ్మగా ఉంది అంటే మీకు అర్థమవుతుంది కదా, ఈ పార్టీలో టీడీపీ పార్టీలో అంటే కూటమి ప్రభుత్వంలో కమ్మగా ఉంది అని ఎందుకు అంటున్నానో అందరికీ అర్థమయ్యే ఉంటుంది అని ఆయన చాలా సెటైరికల్గా వ్యంగ్యంతో కూడుకున్నటువంటి విమర్శలు గుప్పించారు. కూటమిలో పేరుకే కూటమి ఉంది కానీ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కి, నాయకులకే సీఎం చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తూ అందులోనూ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు అని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా అయితే కూటమి ప్రభుత్వం ఎలా సజావుగా పరిపాలన సాగిస్తుంది అని ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించారు. సాక్షాత్తు ఆయన విమర్శలు చేస్తున్న సమయంలో పక్కనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఆయన పక్కనే ఉన్నారు. ఆయన సమక్షంలోనే ఆదినారాయణ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం అనేది సంచలనంగా మారింది. అంటే పైకి కలిసికట్టుగా ఉన్న కూటమి ప్రభుత్వంలో బీజేపీ పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు ఒక ఉద్దేశపూర్వకంగానే వివక్ష చూపిస్తున్నారు, ప్రాధాన్యత ఇవ్వడం లేదు, సముచిత స్థానం ఇవ్వడం లేదు, గౌరవం ఇవ్వడం లేదు, పట్టించుకోవడం లేదు అన్న అసంతృప్తులు ఆయన మాటల్లో వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఈ తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకుడైనటువంటి మాధవ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి సమావేశం జరిపిన అనంతరం ఆయన నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్తీ నెయ్యి మీద బీజేపీ చాలా క్రియాశీలకంగా వ్యవహరించాలి అని ఆయన ప్రత్యేకించి బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అంటే
కూటమిలో బీజేపీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూటమి పాలనకు సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరించడం లేదా అన్న ప్రశ్నలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అంటే లడ్డుకు సంబంధించినటువంటి అంశంలో, కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో మొదటి నుంచి బీజేపీ తన స్టాండ్ను ప్రదర్శిస్తూనే, క్లియర్ కట్గా వ్యవహరిస్తూనే, దురుసుగా వ్యవహరించకుండా, యానిమల్ ఫ్యాట్ని ప్రస్తావించకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటూ తనదైన శైలిలో నెయ్యి కల్తీ మీద ఆరోపణలు చేస్తూ వస్తుందే కానీ సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా, లోకేష్ చెప్పినట్టుగా, పవన్ కళ్యాణ్ విమర్శలు చేసినట్టుగా యానిమల్ ఫ్యాట్ నెయ్యిలో కలిసింది అన్న విమర్శలు చేయడంలో అది ముందు ఆసక్తి చూపలేదు. నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్తున్నారే కానీ యానిమల్ ఫ్యాట్ విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న చర్చ కూడా ఆ పార్టీ వర్గం. కానీ టీడీపీ, జనసేన, ఆ పార్టీ నాయకులు దీనిని ఏం పట్టించుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఈ వ్యవహారం మొత్తం విమర్శలు గుప్పిస్తూ ఉండడం, ఈ వైఖరి పట్ల బీజేపీ కలిసికట్టుగా లేకపోవడం, తనదైన శైలిలో వ్యవహరించడం, తనకంటూ ఒక స్టాండ్ని ప్రదర్శించడం, ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి బీజేపీని ఉద్దేశించి క్రియాశీలకంగా వ్యవహరించాలని వ్యాఖ్యలు చేశారు అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అంటే ఇక్కడ క్లియర్ కట్గా కలిసికట్టుగా ఉన్నట్టు కనిపిస్తున్నటువంటి కూటమిలో బీజేపీ ఒక ప్రత్యేకించి స్టాండ్ని తీసుకుంది. దీంతో పాటుగా నామినేటెడ్ పదవుల్లో కానీ ఇతరితర పదవులు కేటాయింపుల్లో బీజేపీకి సంబంధించిన నాయకులకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకి, ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకే అధిక ప్రాధాన్యతనిస్తూ వాళ్ళకే పదవులు కట్టబెడుతున్నారు అని ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో ఈ అంశాలన్నీ అర్థమవుతున్నాయి, తేటతెల్లమయ్యాయి అన్న అంశాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటు తిరుపతి లడ్డు వ్యవహారం, కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు పాలన కమ్మగా ఉంది అని వ్యాఖ్యానించడం మీద చాలా విస్తృత స్థాయిలో దీని మీద చర్చలు సామాజిక సోషల్ మీడియా వేదికగా చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కూటమి కలిసికట్టుగానే ఉంది అని చెప్పడానికి సీఎం చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏ మేరకు ప్రయత్నాలు చేస్తారు, నామినేటెడ్ పదవులు కేటాయింపుల్లో కానీ, ఈ కమ్మగా ఉంది పాలన అన్న అంశంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇలాంటి విమర్శలు భవిష్యత్తులో రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.